ఇప్పుడు వచ్చిన మీ అందరికీ నా వందనాలు. చిన్ని ప్రార్థన చేసుకొని నేటి వాక్య ప్రదేశంను ప్రారంభించుకున్నాను. గొప్ప దేవుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా అని మిక్కిలి దూతల చేత కొనియాడబడుచున్న నా ప్రియ నా పరమ తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలయ. అయా తండ్రి, ఇదిగో నాయన ఈ రోజు నాయన తండ్రి యుక్తని జరిగినప్పుడు తండ్రి మీ గొప్ప వాక్య ప్రదేశం చెప్పడానికి నాకు ఇంత గొప్ప అవకాశం కలుగజేసినందుకు నీకే స్తుతులు స్తోత్రాలయ. నా నోటి ఒక మాట నీకే తోడే ఉంది, నన్ను ముందుకు నడిపోమని నా ప్రభు నా ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో అడిగి నా ప్రియ పరమ తండ్రి. ఇదిగో ఏంటండి స్పెషల్ యూత్ సండే. యూత్ అంటే ఎవరు? యవనస్తులు. మరి మన క్రైస్తవ యవనస్తులకు ఉండవలసిన 4 విషయాలు నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మొదటిది ప్రత్యేకత, రెండవది పరిశుద్ధత, మూడవది ప్రవర్తన, నాలుగవది ప్రణాళిక. మరి మన అంశంలోకి వెళ్ళినట్టయితే క్రైస్తవ యవనస్తులకు ఉండవలసిన ప్రత్యేకత ఏంటో మనం తెలుసుకున్నాము. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం మీరు తీసినట్లయితే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన గుణాత్మను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచమైన వంశమును, రాజులను యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. వాటిలో మీరు మొదటి మాట ఏంటండి? మీరు ఏర్పరచబడిన వంశము. ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది, యు ఆర్ ఏ చూజన్ ఆఫ్ పీపుల్. దేవుడి లోకంలో నిన్ను నన్ను ప్రత్యేక పరిచయం ప్రియులారా. చూజన్ అంటే అర్థం ఏంటండి? నిన్ను నన్ను ఆయన సెలెక్ట్ చేసుకోవడం. ఒక గుంపులో నుంచి ఆయన నిన్ను నన్ను ఎలక్ట్ చేసుకున్నాడు. సపోజ్ నీవు నేను ఉన్నామండి. ఇప్పుడు మనం ఒక షాప్కి వెళ్తాం. సపోజ్ యాపిల్స్ కొనడానికి ఒక షాప్కి వెళ్ళాం. అక్కడ నీవు నేను ఏ యాప్లో యాపిల్ తీసుకుంటావా, లేకపోతే చూసి ఏది నీట్గా ఉంది, ఏది పరిశుద్ధంగా ఉందని చెప్పి ఒకటి సెలెక్ట్ చేసుకుంటామా? కొన్ని చూసి వాటిలో ఏదైతే పరిశుద్ధంగా ఉందో దాన్ని నీవు నేను సెలెక్ట్ చేసుకుంటాం. అలాగే ప్రభుల వారు కూడా నిన్ను నన్ను, ఇన్ని కోట్ల ప్రజలు నిన్ను నన్ను ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు, నిన్ను నన్ను ఆయన ఎలక్ట్ చేసుకున్నాడు. ఈ లోకంలో 750 మంది ఉన్నాయి, 750 కోట్ల మంది ఉన్నాయి జనాభాలు. ఈ ప్రపంచంలో దేవా నీవు నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావంటే, ఐ హ్యావ్ ప్లాన్ ఫర్ యూ. నీ జీవితంలో నా ఉద్దేశం ఒకటి ఉంది, నీ పట్ల నాకు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక నేను కలిగి ఉన్నానని ప్రభుత్వ నీతో నాతో అంటున్నారు. పిల్లలు నీవు నేను చూడొచ్చు. ఇప్పుడు నా లాంటి రూపం కానీ లేదా మీలాంటి రూపాన్ని కానీ మీరు చూసారా? చూడలేదు. ఎందుకని? ఒకసారి మీరు చూడండి, ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం మీరు చదివినట్లయితే, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం, నడుచుకోవాలని మరియు వాటి యందు మనం నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధమైన సత్క్రియలు చేయటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. చూసారు కదా, మనము దేవుడు చేసిన పని అంట. ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది, యు ఆర్ గాడ్స్ హ్యాండ్ వర్క్. దేవుడు తన చేతులతో మనను చేశాడంట. ఇంకో ట్రాన్స్లేషన్ లో ఉంటుంది, యు ఆర్ ఎ గాడ్స్ మాస్టర్ పీసెస్. ప్రియ సహోదరి సహోదరి, ఏంటి? నీవు నేను దేవుడి చేత నుంచి చేయబడ్డాము. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక మాటలో మీకు చెప్పాలంటే, ఇప్పుడు నీవు నేను ఉన్నామండి. ఇప్పుడు ప్రభు గారు ఏంటి? యు ఆర్ ఏ గాడ్ మాస్టర్ పీసెస్ అంటున్నారు. అంటే ఏంటి? ఇప్పుడు నీవు నేను ఉన్నాము. నా ఇంట్లో ఒక అకేషన్ వచ్చింది, ఒక ఫంక్షన్ వచ్చి ఉన్నది. అప్పుడు నీవు ఎక్కడికి వెళ్తాము? షాపింగ్కి వెళ్తాము. ఎందుకు? ఒక డ్రెస్ కొనుక్కోవడానికి. ఇప్పుడు మనం ఉన్నామండి, మనము డ్రెస్ కొనుక్కోవడానికి షాపింగ్ మాల్కి వెళ్ళాము. అప్పుడు అక్కడ ఒక డ్రెస్ మనకు బాగా నచ్చింది. అప్పుడు నీవు అంటారు, సార్ నాకు ఈ డ్రెస్ బాగా నచ్చింది, బట్ ఇందులో ఇంకో కలర్ ఉందా, నాకు ఈ కలర్ కొంచెం నచ్చలేదు, పింక్ ఉంటే చూపించండి అంటాను. అప్పుడు ఆ షాప్ ఏమి అంటారు, సార్ ఇది డిజైనర్ పీస్, ఇది ఒక పీసే ఉంటుంది, ఇంకోటి ఉండదు, మీకు కావాలంటే వేరే ఒకటి చూడండి అంటారు. ఎందుకని? అది సెలెక్ట్గా చేసి ఒకటి, అక్కడ దాన్ని డిజైన్ చేసి కూడా ఒక పీస్, అందుకే దాన్ని డిజైనర్ పీస్ అంటున్నారు. అలాగే ఒక్క మాటలో చెప్పాలి అంటే, యూ అండ్ ఐ ఆర్ గాడ్స్ డిజైనర్ మాస్టర్ పీసెస్. పిల్లల ప్రభుల వారు కూడా నిన్ను నన్ను అలాగే ప్రత్యేకంగా ఒక్కరినే సృజించారు. దేవుడు నిన్ను నన్ను ప్రత్యేకంగా సృజించాడు. అందుకే చూడండి, కీర్తన గ్రంథం 139వ అధ్యాయం 14వ వచనంలో ఉంటుంది, నీవు నన్ను కలుగ చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యము నాకు పుట్టించి ఉన్నది. ఐఎమ్ ఫీర్ఫుల్లీ అండ్ వండర్ఫుల్లీ మేడ్. ప్రియ సహోదరి సహోదర, ఈ లోకంలో టెక్నాలజీ ఎంతగానో పెరిగిపోతున్నది, కానీ
నీలాంటి రూపం కానివ్వండి, నీలాంటి వాయిస్ కానివ్వండి ఎక్కడ మీరు చూస్తున్నారా? లేదు. ఎందుకని? ప్రభువు వారు నిన్ను నన్ను అంత ప్రత్యేకంగా ఏర్పరిచాడు, నిన్ను నన్ను ప్రత్యేకంగా ఆయన సృజించాడు. మీరు చూడండి, ఇప్పుడు మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి. మనం ఇప్పుడు ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన చేసినప్పుడు ఏమని అడుగుతాం? తండ్రి తండ్రి అని అడుగుతాం. మరి నువ్వు నేను ఏమని అడుగుతాము? తండ్రి అన్న. తండ్రి అంటే ఎవరు? నేనా? తండ్రి. మన తండ్రి ఎవరు? ప్రభు అయిన క్రీస్తు. ఆయన ప్రభు అయిన క్రీస్తు ఎవరు? రాజులకే రారాజు. ఇప్పుడు మనం ఒక చిన్న విషయం గమనించినట్లయితే, ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు ఒక కుమారుడు ఒక కుమార్తె ఉంది. ఆ రాజకుమారుడు రాజకుమార్తె ఏమవుతారండి? రాజకుమారుడు రాజకుమార్తెలు అవుతారు. ప్రియ సహోదరి సహోదరుడా, మరి రాజకుమారుడు రాజకుమార్తె యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది? వాళ్ళ డ్రెస్ సెన్స్ కానివ్వండి, వాళ్ళ వాయిస్ కానివ్వండి, వాళ్ళ వాకింగ్ స్టైల్ కానివ్వండి, వాళ్ళ బిహేవియర్ కానివ్వండి, అందరికీ ఒక భిన్నంగా ఉంటుంది. ఎలా ప్రత్యేకంగా వాళ్ళు చూస్తున్నా కూడా అందరికీ ఒక విధమైన రీతిగా గొప్పగా కనపడతారు, వాళ్ళ కల్చర్ కానివ్వండి. మరి అలాగే నీవు నేను కూడా ఎవరము? రాజు బిడ్డలము. మన రాజు ఎవరు? రాజుకే రారాజు. ప్రియ సహోదరి సహోదర, అప్పుడు నీవు నేను కూడా ఏమవుతాము? రాజకుమారులము రాజకుమార్తెలము అవుతాము. అప్పుడు నేను కల్చర్ కానీ మన యాక్టివిటీ కానీ ఎలా ఉందో ఒకసారి మీరు ఆలోచన చేయండి. సపోజ్ ఇప్పుడు నేను ఉన్నానండి, లేదా మా లాంటి యవనస్తులు ఉన్నారు. 10th క్లాస్ ఏదో అయిపోతుంది, డిగ్రీకి వెళ్తాం, కాలేజీకి వెళ్తాం. అప్పుడు ఒక పీరియడ్ ఖాళీయో లేకపోతే ఏదో ఒక బంధు వాళ్ళను హాలిడే ఇస్తారు. అప్పుడు మన తోటి ఫ్రెండ్స్ ఏమంటారు? కొంతమంది కదా గుణగా ఆగుతాయిగా, వాళ్ళు ఏమంటారు? రామామ వెళ్దాం, మూవీకి వెళ్దాం, పార్క్కి వెళ్దాం అంటారు. అప్పుడు నువ్వు నేను ఏమనాలి? నేను రాను అన్నారు. ఎందుకని? నువ్వు అందరిలా కాదు, ప్రభువు నిన్ను ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడు. నువ్వు అందరిలాగా ఆ పాపంలోకి వెళ్తే ఎలా? ప్రభువు నిన్ను నన్ను ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడు. డెడ్ ఫిష్ లో అంటే చచ్చిన చేపల వల్ల నీనా జీవితం ఉండకూడదు. ఇప్పుడు ఒక నది ఉంది, ఆ నది ప్రవాహం ఒకవైపు వెళ్తున్నప్పుడు చచ్చిన చేపలు అవుతుంది, ఆ నది ప్రవాహం పట్ల అలా కొట్టుకుపోతాయి. అదే బతున్న చేపలు అయితే ఆ ప్రవాహం ఎదురుగా దీటుగా ఈదుకుంటూ వెళ్తాయి. అలాగే ప్రభువు వారు కూడా నిన్ను నన్ను చచ్చిన చేపల వలె కాకుండా బతుకున్న చేపల వలె ఈ లోకానికి ఎదురుగా అందరిలా కాకుండా ప్రత్యేకంగా జీవించాలని చెప్పి నిన్ను నన్ను ఆయన ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నాడు. మనం రెండో అంశంలోకి వెళ్ళినట్లయితే క్రైస్తవ యవనస్తులకు ఉండవలసిన పరిశుద్ధత అనే దాని గురించి ఏ రిలీజన్లో అంత స్ట్రెస్ చేయలేదు. ఏ వేరే మతాలలో పరిశుద్ధతకు అంత ఇంపార్టెన్స్ లేదండి. ప్రియులారా, ఎవరు మన క్రైస్తవులు అయితే ఎవరు ప్రభువుని విశ్వసించారో వాళ్ళందరి జీవితాల్లో పరిశుద్ధతకు ఒక ప్రధానమైన ప్రాముఖ్యత కలిగి వాళ్ళు ఉన్నారు. చూడండి, మనం ఒక విషయాన్ని గమనించాలంటే మనము పరిశుద్ధతకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఆ విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. సహోదరి సహోదర, ఈ లోకము పాపలోకము, ఈ లోకము మురికి లోకము, ఈ లోకము అపవిత్రత లోకము. ఈ అపవిత్ర లోకంలోనే ఉండాలి, వారి మధ్యలోనే ఉండాలి, కానీ సపరేట్గా ఉండాలి. అదే ఇప్పుడు సహోదరి సహోదర, సముద్రం ఉంది, సముద్రం నిండా నీరే, కానీ అందులో ఒక పడవే ఉంటుంది. కానీ ఆ పడవలోనికి కొన్ని వాటర్లు ఏముంది, ఆ పడవ మునిగిపోతుంది. అలాగే నీవు నేను కూడా ఈ లోకంలోనే ఉండాలి, ఈ పాప లోకంలోనే జీవించాలి, ఈ మురికి లోకంలోనే జీవించాలి. కానీ ఆ సముద్రంలో ఆ పడవ వలె మనం కూడా ఈ పాప లోకంలో ఒక్కరిగా నిలబడాలి. ప్రభుల వారు అలాగే నీవు నేను కూడా ఈ లోకంలోనే ఉండాలి, కానీ ఈ లోకం మాలిన్యం మాత్రం నీకు నాకు అంటకూడదు. అలాగే మనం ఇప్పుడు గమనించినట్టే ఫ్లైట్ ఉంటుంది, గాలిలోనే ఉంటుంది, కానీ దానికి కిటికీలు కానీ డోర్లు గట్టిగా బిగిస్తారు. అదే ఎక్కడైనా సరే కొంచెం లూజ్గా ఉందనుకో, ఆ గాలి ఫ్లైట్కి వెళ్ళడం వల్ల అందులో ప్రతి ఒక్క బిడ్డ ప్రాణానికి హాని కలుగుతుంది. అలాగే నీవు నేను కూడా సముద్రంలో షిప్ లాగా, గాలిలో ఫ్లైట్ లాగా ఈ లోకంలోనే ఉండాలి, కానీ ఈ లోకం మాలిన్యం మాత్రం నీకు నాకు అంటకూడదు. చూడండి, మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం మీరు గమనించినట్లయితే, పరిశుద్ధులకే దేవుడు మనల్ని పిలిచెను కానీ అపవిత్రులుగా ఉండటకు పిలువలేదు. గాడ్ హస్ కాల్డ్ us. ఇందాక ఏం చెప్పుకున్నామంటే వీఆర్ చూసిన ఏ గాడ్. దేవుడు నిన్ను నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు, నిన్ను నన్ను అలర్ట్ చేసుకున్నాడు. ప్రభువు వారు నిన్ను నన్ను సెలెక్ట్ చేసుకోవడమే కాదండి, నిన్ను నన్ను పిలుస్తున్నాడు కూడా. వీఆర్ కాల్డ్ బై గాడ్. దిస్ కాలింగ్ ఇస్ హోలీ కాలింగ్, దిస్ కాలింగ్ ఇస్ హెవెన్లీ కాలింగ్. ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను పరలోకానికి రమ్మని ప్రభువు వారు పిలుస్తున్నారు. సపోజ్ ఇప్పుడు నీవు నేను ఉన్నామండి, నిన్ను నన్ను ఒక గొప్ప వ్యక్తి, ఒక
సెలబ్రిటీ, సపోజ్ సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నారండి, నిన్ను నన్ను ఆయన ఇంటికి ఆహ్వానిస్తే నీకు నేను ఏమనుకుంటాం, ఇదిగో నా ఇరుగు పొరుగు వాళ్ళకు, నా చుట్టాలకు, నా బంధుమిత్రులకు, నా స్నేహితులకి గొప్పగా చెప్పుకుంటాం. ఏమని? ఇదిగో నన్ను ఒక సీఎం పిలిచాడు, మన ఇంటికి రావాలని. మరప్పుడు ఒక రిమెంబర్ దిస్, ఒక సీఎంఏ నిన్ను నన్ను పిలిస్తే వాళ్ళ గొప్పగా చెప్పుకుంటాం. మరప్పుడు ప్రభుత్వ వారు నిన్ను నన్ను పిలుస్తున్నాడు. ఎందుకు పిలుస్తున్నాడు? ఏసే నిన్ను ఆయనతో సహవాసం చేయడానికి, ఆయనతో భోజనం చేయడానికి, ఆయనతో నీవు నేను పరిశుద్ధంగా జీవించడానికి ప్రభుత్వ వారు నిన్ను నన్ను పిలుస్తున్నారండి. పరిశుద్ధంగా ఉండాలని చెప్పి ప్రభుత్వ వారు నిన్ను నన్ను పిలుస్తున్నారు. నేను నా ఇష్టం పరిశుద్ధంగా ఉంటే ఉంటాను, లేకపోతే లేదు అని అనడానికి లేదండి. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు. మీరు చదివినట్లయితే మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం మీరు చదివినట్లయితే, మొదటి పేతురు 1వ అధ్యాయం 16వ వచనం, నేను కాగా మీరు శుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు ఆత్మదశలో మీకుండిన ఆశను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. చూసారు నిన్ను అనిపిస్తుంది ఎవరు? పరిశుద్ధుడు. మనకు నీవు నేను ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలని చెప్పి మనకు లేఖనం సెలవిస్తున్నది. నేను సహోదరి సహోదరుడు, ప్రభుల వారు ఈ లోకం మీద రావడానికి 2 కారణాలు ఉన్నాయి. మొదటిది, ఆయన నీ నా పాపాల నుంచి నిన్ను నన్ను విమోచించడానికి వచ్చి ఉన్నాడు. రెండవదిగా సపోజ్ ఇప్పుడు ప్రభుల వారు ఈ లోకం మీదకి రాకుండా అక్కడ ఉండి, ఓ నా కుమారుడా, ఓ నా కుమార్తె, నువ్వు చేస్తుంది తప్పు, నువ్వు చేస్తుంది పాపం అంటే నీవు నేను ఏమన్నా వాళ్ళని తెలుసా? ప్రభువా నీకేం తెలుసు, నీకు పైన ఉన్నావు, మేము ఇక్కడ ఎన్ని శోధనలు పడుతున్నామో, ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో, ఈ పాప లోకంలో నిలకడగా ఉండడం ఎంత కష్టమో నీకేం తెలుసు ప్రభువా అని నీవు అనేవాళ్ళం మేము. అందుకే ప్రభువు వారు నీకు నాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. ప్రియులారా చూడండి, ఈ లోకంలో యేసు ప్రభువు వారు మానవ రూపంలో 33.5 సంవత్సరములు బ్రతికారు. 33 సంవత్సరములు అంటే అది మంచి యవ్వన వయసు. ఆయన ఇక్కడ నీనాలాగానే ఎన్నో శోధనలను, ఎన్నో ఇబ్బందులను ఆయన ఎదుర్కొన్నాడు. కానీ ఆయన ఏమాత్రము పాపము చేయలేదు, ఆయనలో ఏమాత్రము పాపము లేదు. చూడండి, బైబిల్లో ఇంకొక ప్రాముఖ్యమైన మాట ఉంది. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం చదివినట్లయితే, అందరితో సమాధానము పరిశుద్ధత కలిగి ఉండి ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవరును ప్రభువును చూడడు. చాలు ప్రియుల, ఏమన్నారండి? పరిశుద్ధత లేకుండా ఎవరును ప్రభువును చూడడు. ప్రియులారా, నీవు నేను ప్రభువును చూడాలంటే ఏముండాలి? నీకు నాకు పరిశుద్ధత ఉండాలి. నీవు నేను పరిశుద్ధంగా ఉండడానికి లేదు. ఎందుకంటే నీవు ప్రభువును చూడాలనుకుంటే మాత్రం నీవు పరిశుద్ధంగా ఉండాల్సిందే. నేను పరిశుద్ధంగా కలిగి ఉంటాను, ప్రభువుని చూడగలను అనుకుంటున్నావా? పరిశుద్ధత లేకుండా మాత్రం నువ్వు ప్రభుని ఏ రోజుకి చూడలేవు. నీవు పరిశుద్ధంగా ఉంటేనే ప్రభుల వారిని చూడగలవు. చూడండి, 1 కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాన్ని మీరు చదివినట్లయితే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. చూసేబెట్టి మీ దేహము దేవుడి వల్ల మీకు అనుగ్రహింపబడింది, మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు అనుకుంటున్నారేమో, మీరు మీ సొత్తు కాదు. నీవు నీ సొత్తు అనుకుంటున్నారేమో, నీవు నీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడినవాడు. ఓ ప్రియులారా, ఓ సహోదరులారా, మీరేమనుకుంటున్నారు? నా జీవితం నా ఇష్టం అనుకుంటున్నారేమో, కాదు. మిమ్మల్ని ప్రభువు వారు కొనుక్కున్నారు. మీరు మీ సొత్తు అనుకుంటున్నారేమో, మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. చూడండి, 1 కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం మీరు చదివినట్లయితే, కాబట్టి మీరు భోజనం చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తము దేవుని మహిమ కొరకు చేయుడి. చూసారా ఇక్కడ ఏమని రాసి ఉన్నదో? కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తము దేవుని మహిమ కొరకు చేయుడి.
మీరేంటంటే మీరు భోజనం చేసినాను పానము చేసినాను ఎవరి కోసం చేయాలి? దేవుని మహిమ కొరకు చేయాలి. ఇలా మనం చూసినట్లయితే ఏం చెప్పుకున్నాం? ప్రతిదీ ప్రభు ఏమన్నారు? నీవు నీ సొత్తు కాదు, నీవు ప్రభువుల సొత్తు. ప్రభువుని కొనుక్కున్నాడు. ఇప్పుడు నీవు నేను అన్నామండి, ఒకరోజు ఒక కూలి అంటే పనికి వెళ్దాం అంటే ఏంటి? ఆ రోజు ఆయన నిన్ను కొనుక్కున్నాడు. ఆయన ఏ పని చెబుతాడో ఆ పని నీవు నేను చేయాలి, అంతే కదా? అలాగే ఇక్కడ కూడా ప్రభువు వారు నిన్ను నన్ను కొనుక్కున్నాడు. నీవు నీ సొత్తు అనుకుంటున్నావేమో, నీవు నీ సొత్తు కాదు. ఆఖరికి నీవు భోజనం చేసినాను పానము చేసినాను, అది ఎవరి కోసం చేయాలి? దేవుని మహిమ కొరకు చేయాలి. మనం 3వ అంశంలోకి వెళ్దాం. క్రైస్తవ యవనస్తులకు ఉండవలసిన పద్ధతి అంటే ప్రవర్తనను మనం తెలుసుకున్నాం. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం మీరు చదివినట్లయితే, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. ఏంటి? అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. డెవిల్ ఈజ్ ఆన్ డ్యూటీ 24/7. ఏంటి? అపవాది డ్యూటీలోనే ఉంటాడు, అసలు రెస్టే తీసుకోడు. వాడి డ్యూటీ ఏంటి? ఎవరిని మృంగుదామా, ఎవరిని శోధిద్దామా, ఎవరిని శోధనలో పడవేద్దామా, ఎవరిని దేవునికి దూరం చేద్దామా. అపవాది ఎప్పుడు అజెండాలు వేసుకొని ఎప్పుడు అదే పనిగా ఉంటాడు. సహోదరి సహోదర, అపవాది నిద్రాహారాలు మానుకొని కష్టపడుతున్నాడు. ఎందుకు? నిన్ను నన్ను పాపంలో పడవేయడానికి. అలాగే నీనా ప్రభు కూడా కష్టపడుతున్నాడు. చూడండి, నిన్ను కాపాడువాడు పురుగడు నిద్రపోడు. అపవాది మనలను పడవేయాలని పడగొట్టాలని యేసయ్యకు దూరం చేయాలని ప్రయాసపడుతుంటే యేసయ్య కూడా ప్రయాసపడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకు ప్రయాసపడుతున్నాడు? నిన్ను నన్ను నిలబెట్టాలని, నిన్ను నన్ను ఆయన కొరకు బ్రతికించాలని ఆయన ప్రయాసపడుతున్నారు. కొందరు అంటూ ఉంటారు కదా, వామ్మో దేవుడు నన్ను శోధించేస్తున్నాడు, నన్ను దేవుడు ఎందుకనో శోధిస్తున్నాడు అంటూ ఉంటారు. మీరు చూడండి, ప్రభు ఎప్పుడు ఎవరిని శోధించడు. మీరు చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12-13 వచనంలో మీరు చదివినట్లయితే, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవకేయము పొందును. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. ఆయన ఎవరిని శోధింపడు కనుక ఎవరైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపడుచున్నానని అనకూడదు. చూసిన పేరా, దేవుడు ఎవరిని శోధించాడంట. మనం కూడా శోధించబడుతున్నప్పుడు ప్రభువు వారు నిన్ను శోధిస్తుందని అనకూడదు. చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో మీరు చదివినట్లయితే, ప్రతి వాడు తన స్వకీయమైన దురాశ చేత ఈడబడి మరులు కొల్పబడిన వాడే శోధింపబడును. చూడబేరా, మనశ్శాన్ని దురాశల చేత శరీర ఆశల చేత మనము శోధింపబడతామంట. ఎవరి చేత శోధింపబడతాము? మనలోని శరీరాశల వల్ల, నేత్రాశ వల్ల, జీవడమ్మడి కోరిక వల్ల నీవు నేను శోధించబడతాము. అంతేగాని దేవుడు శోధించని అనడానికి లేదు. దానికి మనము అర్హులము కాదు. ఆయన నిన్ను నాడు అన్నాడు శోధించడు. ప్రియప్రియులారా, ఆ శోధన మనం పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? మనము ప్రార్థన చేయాలి. మనందరికీ ఒక విషయం తెలుసు, మన బైబిల్ గ్రంథంలో ఒక బలవంతుడైన యవనస్తుడు ఉన్నాడు. హిస్ నేమ్ ఈజ్ శాంసోన్. శాంసోన్ ఈజ్ ది హీ మ్యాన్ విత్ షీప్ ప్రాబ్లం. సంసోను బలవంతుడే. సంసోను కండలు చూస్తే, సంసోను పర్సనాలిటీ చూస్తే శత్రువులకు వణుకు పుట్టేదంట. కానీ సంసోనుకు ఒక వీక్నెస్ ఉంది, ఒకే ఒక వీక్నెస్. ఆ వీక్నెస్ ఏంటి? అతనికి అన్ని బాగానే ఉన్నాయి, కానీ ఒకే ఒక వీక్నెస్ ఉంది. ఆ వీక్నెస్ ఏంటి? స్త్రీల పట్ల వీక్నెస్. హీ వాజ్ ది అట్రాక్ట్ టు ది ఫిలిస్తీన్ల ఉమెన్. ఫిలిస్తీన్ల స్త్రీలకు అట్రాక్ట్ అయిపోయాడు. 3 ఫిలిస్తీన్ల స్త్రీలతో సంసోను ఉన్నారు. పిల్లల సంసోను జీవితంలో 3 స్త్రీలు ఉన్నారు. ఒకరేమో తినాకు స్త్రీ వేష, రెండవదిగా గాషా అనే ప్రాంతంలో ఒక వేష, మూడవదిగా ఢిల్లీలా అనే స్త్రీ. పిల్లరా, మన సంసోను చాలా బలవంతుడు, కానీ దేనివల్ల అతను అన్ని కోల్పోయాడు మనందరికీ తెలుసు. దేనివల్ల? ఒక స్త్రీ వల్ల. సంసోను ఏమనుకున్నాడంటే, ఫస్ట్ ఇద్దరిని బాగానే మేనేజ్ చేశాడు.
నాకు కావాలని అనుకుంటే నేను నా శరీరాశను నేను నెరవేర్చుకుంటాను, లేకపోతే వదిలివేస్తాను. పాపం విషయంలో నేను అంత భయపడాల్సిన అవసరము ఏముంది అనుకున్నాడు. చాలా సింపుల్గా తీసుకున్నాడు. సంసోను అనుకున్నాడు, నేను చాలా బలవంతుని కదా, నాకేం కావాలనిపిస్తే నేను అది చేస్తాను, నాకు కావాలనిపిస్తే పాపం చేస్తాను, వద్దు అనుకుని నేను వదిలివేస్తాను అనుకున్నాడు. ఈ రోజుల్లో మనలాంటి యవనస్తులు కూడా ఏమనుకున్నారు, నేను కావాలి అనుకుని డ్రగ్స్ తీసుకుంటాను, లేకపోతే మానివేయగలను, నా జీవితం నా ఇష్టం అనుకున్నారు. అలా అనుకొని డ్రగ్స్కి బానిసలు అయిపోతున్నారు. తర్వాత ఆ డ్రగ్స్లో బానిసలు అయిపోయి బయటకు రాలేక ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. చూడండి, కొంతమంది యవనస్తులు మీరు చూస్తూ ఉంటారు, మీ చుట్టుపక్కల వాళ్ళు ఇరుగు పొరుగు అని. కొంతమంది దేనికి కొట్ట స్మోకింగ్, డ్రింకింగ్ ఇలాంటివి లోబడిపోయి బయటకు రాలేక కొంతమంది, ఇప్పుడు నేను చాలా మంది చూశాను, డ్రగ్స్కి ఎడిట్ అయిపోయి అది తీసుకోకపోతే వాళ్ళ వల్ల కావట్లేదు. కొంతమందికి అయితే హార్ట్ బీట్ కొట్టేసుకుంటూ ఉంటుందన్న, వాళ్ళు వణికిపోతున్నారు డ్రగ్స్ తీసుకోకపోతే. గుండె చాలా ఫాస్ట్గా కొట్టేసుకుంటుంది, రకరకాల ఇబ్బందులకు గురవుతున్నారు. ఏంటి డ్రగ్స్ అంటే స్మోకింగ్, డ్రింకింగ్, ఆల్కహాల్ ఇలాంటివన్నీ కల్చరల్ యాక్టివిటీస్ ఏవి ఈ పాపంలో ఉన్నాయి, ఈ లోక ఆశల్లో ఉన్నాయి. మొత్తం ఏంటి డ్రగ్స్ కిందకు పాపాల కిందకు వస్తాయి. ఏది మనం చేస్తున్నది. పాపం స్టార్టింగ్లో చాలా సింపుల్గా ఉంటుంది, అలాగే సంవత్సరం అదే చాలా సింపుల్గా అనిపించింది. నేనున్న దానికి నాకు ఇది అంత పెద్ద విషయం అనుకున్నాడు. తర్వాత ఏమయ్యాడు మనందరికీ తెలుసు. మన యవనస్తులు అదే అనుకొని ఆ పాపంలో చిక్కుకొని బయటకు రాలేకపోతున్నారు. పాపం ఫస్ట్ లైట్గా అనిపిస్తుంది, చాలా వీక్నెస్గా అనిపిస్తుంది, తర్వాత మన విశ్వరూపాన్ని చూపిస్తుంది. సపోజ్ ఇప్పుడు మనం ఉన్నాము, ఒక సాలి పురుగు స్పైడర్ మన చుట్టూ తన గూడు కట్టుకుంటూ ఉంటుంది. మనం దాన్ని చూసే మనం దాంట్లో ఏడు పెట్టి ఏముంది ఎట్లా అంటే తెగిపోయింది అనుకుంటాం. తర్వాత అదే ఏమవుతుంది, ఇనప సంఖ్యల వల్ల అవి మనము బిగించుకుపోయి అందుకు మనం బయటకు రాలేకపోతున్నాం. అలాగే ఇక్కడ సంసోను కూడా అదే విధంగా బలయ్యాడు. అలాగే ఇక్కడ డ్రగ్స్ విషయంలో నీలాంటి యవనస్తులు కూడా ఇలాంటి డ్రగ్స్ కూడా లోబడిపోయి నాదేముంది నేను కావాలని బయటకు రాగలను అనుకుని బయటకు రాలేక ఆ ఇనప సంఖ్యలలో ఇరుక్కుపోతున్నారు. నేను శోభంలో ఉన్నాను, అపవాది చేతిలో చిక్కుకున్నాను, ఒక రాంగ్ రిలేషన్లో నేను ఉన్నాను, తెలుసో తెలియదో తప్పు చేశాను, ఏసైకి ఇష్టం లేని పని నేను చేశాను, నేను మారాలి అనుకుంటున్నాను, నేను పరిశుద్ధంగా జీవించాలి అనుకుంటున్నాను. నీవు అన్నట్లయితే చూడండి, మొదటి కొరింథీ రాసిన పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం మీరు తీసినట్లయితే, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపదగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపడనియ్యాడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలుగజేయును. చూసారు కదా, ఏంటి సాధారణంగా మనుషులకు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. ఏంటి నీకు నాకు సంభవించిన శోధన ఏంటిది, మనుషులకు సంభవించేది. నీవు దీనికే ఉక్కిరి బిక్కిరి అయిపోయి నా పని అయిపోయిందని అనుకోవడానికి లేదు. ప్రియులారా, ప్రభువు గారు చెబుతున్నారు, సాధారణంగా మనుషులు కలుగు శోధన నీకు వచ్చింది అని. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనయ్యాడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలుగజేయును. పిల్లరా, ఆ లాస్ట్ లైన్ మీరు ఒకసారి అండర్లైన్ చేసుకోండి. ఏంటి, శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును దేవుడు కలుగ చేస్తాడు. సహోదరా, ఈ రోజు నీవు పాపం చుట్టుకొని ఉండొచ్చు, నేను ఈ పాపం బయటకు రాలేకపోతున్నాను అనుకోవచ్చు. కానీ నీకు వచ్చిన శోధన, నువ్వు పడుతున్న ఇబ్బందులు ఏంటో తెలుసా, అది మనుషులకు వచ్చి ప్రాబ్లమే. నీవు దానికి ఉక్కురు బిక్కిరి అయిపోయి నా జీవితం అయిపోయిందని అనుకోవడానికి లేదు. ఆ లాస్ట్ టైం మీరు చూసి కదా, ఏంటి, శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును దేవుడు మీకు కలుగ చేస్తాడు. అలా చేయాలని నువ్వేం చేయాలి, నువ్వు ప్రార్థన చేయాలి. మిగతా మొత్తం దేవుడే చూసుకుంటాడు. రే సహోదరులా, ఇప్పుడు మేము చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను. మనం ఉన్నామండి, మనం ఇంట్లో ఉన్నప్పుడు వర్షం పడుతుంది, మనం అప్పుడు బయటకు వెళ్ళాము, ఎక్కడ ఉంటాం, ఎక్కడ ఒక చర్చి దగ్గర మన లైబ్రరీ దగ్గర ఉంటాము. వర్షం పడి ఆగిపోయినాక మనం నడుచుకుంటూ వస్తూ ఉంటాం. అప్పుడు మనం చూసో చూడదో తెలుసో తెలియదో పక్కనే ఒక మురకొండలో జారి పడతాము. నువ్వేంటి, అమ్మో ఇక నేను పడ్డాను, నా జీవితం ఎక్కడ నేను అనుకొని ఆ మురదకొండలో కూర్చుంటావా? కూర్చోవు కదా. ఏం చేస్తావు, లెగిసి ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కూర్చుంటావు. అంతేగాని నేను ఈ మురకొండలో పడిపోయాను, నా జీవితం ఎక్కడ అనుకో కదా. అలాగే
నువ్వు తెలుసో తెలియకో ఈ లోకం తీరు అలాంటిది. పాపంలో దిగావు, ఎవరు పాపం చేయలేదు, ప్రతి ఒక్కరు పాపం చేసిన వాళ్ళు. ప్రభువు ఈ లోకానికి వచ్చింది ఎందుకు? నీ నా పాపాల నిమిత్తమే ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ప్రభువు వారు మంచి వాళ్ళ కోసం రాలేదు, నీ నా పాపాలను కడిగి వేయడానికి వచ్చాడు. నీవు దానికి ఎందుకు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నావు? రెండో విధంగా మీరు పడి కడుక్కుంటారు. కడుక్కున్నాక అబ్బా నేను ఎలా పడ్డాను, ఆ స్మెల్ అలా ఊహించుకోరు కదా. మరి ఎందుకు? ఒక రిలేషన్లో ఉన్నారు, కప్పు ఒప్పో చేశారు, అయిపోయింది, బయటకు వచ్చారు. తర్వాత ఎలా ఉన్నా అలా ఉన్నా అని ఊహించుకొని డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చాలామంది చాలా నానా విధమైన డెత్ మనం చూస్తూ ఉన్నాం, అవునా కదా? చాలామంది ఎవరు ఇప్పుడు దేవుడు ఉన్నారు, ఇలా చనిపోవాలంటే ఒక ఫ్యాషన్ అయిపోయింది ప్రతి ఒక్కరికి. లేదా ఏదో ఒక వ్యసనానికి అలవాటు పడిపోయి నేను బయటకు రాలేను అని వాడు ఇష్టమైన వాడు చేస్తున్నాడు. కానీ వాడు వినమాలు ఉన్న తల్లిదండ్రులను వాళ్ళు చేసిన వాళ్ళు గుర్తించలేకపోతున్నారు. పిల్లలు అది మీరు ఒక్కసారి గమనించుకోవాలి. నీవు ఒక మొత్తంలో పడితే ఎలా ఇంటికి శుభ్రపరచుకుంటున్నావు, అలాగే తెలుసు తప్పులు దిగావు, తెలుసుకున్నావు, నా పాపాన్ని కలుపుకొని దేవుని దగ్గరికి రా. ప్రభు ఏమంటున్నాడు? నువ్వు ఏ పాపం చేసినా నా దగ్గరికి వస్తే నేను పరిశుద్ధంగా ఉంచుతానని ప్రభు వారు చెబుతున్నారు. 4వ అంశంలోకి మనం వెళ్దాం. క్రైస్తవ యవనస్తులకు ఉండవలసిన ప్రణాళిక. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం మీరు గమనించినట్లయితే, నేను మీ గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవాకు. చాలా నేను మీ పట్ల కలిగిన ఉద్దేశం ఏమనగా నేను ఎరుగుదును. దేవుడు తన ప్రజలతో చెబుతున్న మాట ఏంటంటే, ఇంగ్లీష్ బైబిల్లో ఉన్నది, ఐ నో ది థాట్స్ ఐ హ్యావ్ ఫర్ యూ డిక్లేర్ ది గాడ్. మనందరికీ ఒక ఉంటుంది ఏంటి, నేను నా ఫ్యూచర్లో పలానా స్థాయికి వెళ్ళాలి అని. నీ ఫ్యూచర్ పట్ల ఏంటి, నీ జీవితం పట్ల నీకు ఒక ప్లానింగ్ ఉంటుంది. అలాగే ప్రభుల వారికి కూడా నీ జీవితం పట్ల ఒక ప్లానింగ్ ఉంటుంది. పిల్లరా, నా జీవితం నా ఇష్టం నువ్వు కూర్చుంటే ఖచ్చితంగా నీ ఇష్టం నష్టానికే దారి తీస్తుంది. నా ఇష్టం కాదు దేవుని ఇష్టం అని దేవునికి అప్పగించుకోగలిగితే నీ జీవితం ఆశీర్వాదంగా మారుతుంది. కొంతమంది అంటూ ఉంటారు కదా, నా జీవితం నా ఇష్టం అని. కానీ రిమెంబర్, ఈ జీవిత కాలము దిస్ ఇస్ లైఫ్ టైమ్ ఈజ్ లిమిటెడ్. ఈ వాక్యంలో ఉంటుంది కదా మన బైబిల్లో, మన ఆయుష్ 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరములు అవును. అయినా ఇప్పటి రోజుల్లో ఎవరండి 70 సంవత్సరాలు రోజులు చెప్పండి? మహా అయితే మన తాతలో మన ముత్తాతలు మన రోజులు అప్పుడు ఉంటామంటారా? అసలు నాకు తెలిసి అనుకోలేదు. ఇంకోటి మనం గమనించేది ఒక చిన్న విషయం చెప్పాలంటే, మనకున్న చిన్న చైనా వాచికైనా సరే ఒక గ్యారెంటీ ఉంటుంది ఏంటి, 1 year అనో లేకపోతే 6 months అనో. కానీ నీ నా జీవితానికి మాత్రం గ్యారెంటీ లేదన్న పిల్లరా. చూడండి, ఇప్పుడు నేను తెనాలిలో ట్రైన్ ఎక్కాను. సపోజ్ మన తెనాలిలో ట్రైన్ ఎక్కుతాం చెన్నై వెళ్ళడానికి. మన గమ్యం ఏంటి, చెన్నై. ట్రైన్లో మనం వెళ్తున్నప్పుడు ఓకే భలే ఉంది, కల్చర్ బాగుంది, ఇక్కడ అన్నీ ఉన్నాయని చెప్పి ఆ చెన్నై దాడి వెళ్ళిపోతావా? నీ గమ్యం ఏంటి, చెన్నై. నువ్వు ఎక్కడ దిగాలి, చెన్నైలో దిగాలి. అంతేగాని ఈ ట్రైన్ జర్నీ బాగుందని చెప్పి ఎంతగా వెళ్ళిపోవు కదా. అలాగే నీ జీవితంలో కూడా దిస్ ఇస్ ఓన్లీ జర్నీ టు హెవెన్. మన డెసిషన్ ఎక్కడికి, హెవెన్కి వెళ్ళడానికి. నీ నా జీవితం ప్రయాణం ఎక్కడికి, పరలోకానికి వెళ్ళడానికి. ఈ మధ్యలో వచ్చే మొత్తం నీవు నేను చూస్తూ ఉండిపోవాలి. కానీ వాటికి మనం ఆ పాపాలకు మనం ఎడిట్ అయిపోకూడదు. ఈ లోకంలో ఉన్న వాటి మీద మనము ఎప్పుడు ఆశపడకూడదు. నీ నా జీవితం పట్ల మన దేవుడికి ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. ఈ లోక యాత్రలో నీవు నేను దేవుని పట్ల నీ జీవితాన్ని నడుచుకుంటలేదు. చూడండి, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8-9 వచనాలు మీరు గమనించుట్లయితే, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవాకు. చూసారు కదండి, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. పిల్లరా, నీ నా తలంపులు అన్నా ప్రభుల వారి తలంపుల వంటివి కాదని ప్రభుల వారు సెలవిస్తున్నారు. 9వ వచనం చదివినట్లయితే, ఆకాశంలో భూమిపైన ఎంత ఎత్తుగా ఉన్నావో మీ మార్పుల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. చూసారా, ఆకాశము భూమిపైన ఎంత ఎత్తుగా ఉన్నదో నీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత గొప్పగా ఉన్నవి.
పిల్లరా, నీవు నేను ఆలోచించే దానికంటే ప్రభుల వారు 10 అడుగుల ముందే నీ నా జీవితం గురించి ఇంకా గొప్పగా ఆలోచిస్తూ ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని ఆశీర్వాదం నీ పైకి రాకుండా ఏ భావం ఆపివేస్తుందో ఒక్కసారి మరి నీవు ఆలోచించు. ప్రభు ఏమన్నారు? మీ తలంపులు లాంటివి కాదు నా తలంపులు, మనకంటే ఆయన గొప్ప తలంపులు. కింద భూమికి ఆకాశానికి మధ్య ఎంత ఇది ఎత్తున్నదో అంత ఎత్తైనది ప్రభుల వారి తలంపులు. ప్రియులారా చూడండి, ఇప్పుడు సపోజ్ మనం ఇంటి పైన వాటర్ ట్యాంక్ పెట్టుకుంటాం, కింద పైప్ తిప్పితే వాటర్ వస్తాయి. ఇప్పుడు కింద పైప్ తిప్పితే వాటర్ రావట్లేదు. అప్పుడు ప్రాబ్లం ఎక్కడ ఉన్నట్టు? ట్యాంక్లో ఉన్నట్టు కాదు, పైపులో ఉన్నట్టు. ఎందుకు? ఆ పైపులు ఎక్కడ ఏదో లీకేజ్ అవడమో ఏదో ఇరుక్కుపోవడమో జరిగింది. అంతేగాని ఆ ట్యాంక్లో వాటర్ లేక కాదు, వాటర్ రాంది. అలాగే ప్రభుల దగ్గర ఆశీర్వాదం లేకపోతే నీకు రావట్లేదు. నీ దగ్గర ఏదో పాపం ఉన్నది, నీవేదో పాప జీవితంలో జీవిస్తున్నావు. ఆ పాప జీవితం నీవు వదిలిపెట్టి బయటకు వచ్చిన ఆయన దగ్గర ఉన్న ఆశీర్వాదం నీవు నేను పొందుకుంటాము. సహోదరి సహోదరులారా, ఆ పాపము నీవు ఒకసారి కడిగి చూడు, నీ జీవితము ఆశీర్వదింపబడుతుంది. ఈ మధ్యాహ్న సమయంలో దేవుని అడుగుదాం. మనం ప్రత్యేకంగా ఉండడానికి, పరిశుద్ధంగా ఉండడానికి, నీవు అనుకున్న పద్ధతిలో నేను ఉండడానికి నా ప్రణాళిక కాదు ప్రభువా, నీ ప్రణాళికను నీ నా జీవితాలకు అప్పగించుకోవాలని మనము ప్రభువుల వారిని కోరుకుందాం. దేవుడి చిన్న వాక్యము దీవించును గాక. తప్పులుంటే క్షమించండి.